స్వచ్ఛ ఆటో యూనియన్ జేఏసీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ మా సోదరుడు చిత్తరి గోపి గారు, అదే రకంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మా బోదాస్ రవి గారు, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు మా సోదరిమణి మక్కల ధనలక్ష్మి గారు, మా జాతీయ సంఘం నాయకులు మల్లె కృష్ణ గారు, ఉప్పు రమేష్ గారు, గుంజే రమేష్ బాబు గారు, మా సంపంగి శంకర్ గారు, మరియు మా సోదరిమణి శివమ్మ గారు, మరియు చాలామంది జాతీయ వడ్డీ సంఘం నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదే రకంగా స్థానిక నాయకులు చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మాకు ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి కూడా సుమారు ఒక 200 బైకులలో బైక్ ర్యాలీ తీసుకొని మాకు స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి అసలు మేము ఊహించలేదు. 500-600 మంది మా సోదరులు బ్రహ్మాండంగా, మా వడ్డెర సోదరిమణులు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా మేము వచ్చే వరకు భోజనం చేయమని చెప్పేసి కూర్చున్నారు. ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. 3 గంటలకి వెళ్ళి ప్రోగ్రాం ఇప్పటి వరకు కూడా వాళ్ళు భోజనం చేయకుండా మా కోసం చేసి ఇక్కడ వెయిట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మేము మా వడ్డెరకు సంబంధించి మా ఐక్యంగా ఏ రకంగా ఉండాలా, మనం ఏ రకంగా అభివృద్ధి సాధించాలా, ఏ రకంగా మనం ముందుకు పోవాలా, ఏ రకంగా యూనిటీ ఉంటే మన హక్కులు మనం సాధించుకునే విషయాలు వక్తలు చాలా మంది ఇక్కడ మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా మీ జాతీయ వడ్డెర సంఘం అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. మేము ఖచ్చితంగా మీతో పాటు ప్రయాణం చేస్తాం. మేము మీ సంఘంలోనే ఉంటాం, మీతో పాటు ప్రయాణం చేస్తాం. మంచి అయినా చెడైనా మీరు మాకు ఖచ్చితంగా మా వెనకాల నిలబడాలా. మేము ఏదైనా మీతో పాటు ప్రయాణం చేస్తామని చెప్పేసి మా సోదరుమణులు ఇక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా జాతీయ వడ్డెర సంఘం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే రకంగా మా సోదరుడు గోపి గారిని కూడా ఆయన సుమారుగా 4,500 ఆటోలకు టిప్పర్ల యూనియన్కు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. సుమారుగా మా గోపి దగ్గర కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్లోనే 15,000 మంది కార్మికులకు మా గోపి గారు జేఏసీ చైర్మన్గా ఉన్నాడు. మా గోపి గారిని కూడా మా జేఏసీ స్వచ్ఛ ఆటో భారత్ దీనికి సంబంధించిన యూనియన్ కూడా మేము త్వరలోనే ఆయన స్టేట్ ప్రెసిడెంట్గా మేము నియమించబోతున్నామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఇక్కడికి వచ్చిన చాలామంది యూత్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక్కడ చదువుకున్న యూత్ ఉన్నారు, చాలా మంచి కార్మికులు ఉన్నారు. ఇక్కడ నిజమైన కార్మికులు మాకు ఇక్కడ కనపడ్డారు. కార్మిక విభాగంలో కానీ, యూత్ వింగ్లో కానీ, మా స్టేట్ కమిటీలో కానీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీలో కానీ, జిల్లా కమిటీలో కానీ ఇక్కడికి వెళ్ళి కూడా చాలామందికి మేము ఇన్వైట్ చేసినాం. తప్పకుండా మీరు మా దగ్గరికి రండి తమ్ముడు అని చెప్పేసి అన్నాం. వాళ్ళు కూడా సముఖంగా ఉన్నారు. ఈ శివరాత్రి తర్వాత మేము ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరూ కూడా మా ఆఫీస్కి పిలిపించే బ్రహ్మాండంగా మేము మంచి పోస్టులు ఇచ్చి కూడా వీళ్ళకు స్వాగతం పలుకుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి వీళ్ళందరూ కూడా పేరున ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.